అధిక రక్తపోటు వచ్చింది, అధిక రక్తపోటు ఉంది మనం చెక్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం చేయాలి? మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? సో, చాలా వరకు చాలా విధాలుగా చూసి అసలెందుకు రక్తపోటు అనేది ఎక్కువుంది అని నిర్ధారించాలి. అంటే దేని ప్రకారంగా, ఏ కాజ్ వల్ల, ఏ దేనివల్ల ఈ లక్షణాలనేది వచ్చింది, లేదంటే రక్తపోటు అనేది ఎక్కువైంది అని చూస్తాము. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది వాడి దాంతోటి రక్తపోటుని తగ్గించుకోవచ్చు. ఒక రకమైన గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ డైట్ మనం తీసుకుంటున్న ఆహారం ప్రకారం కూడా రక్తపోటు అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. దీన్ని డాష్ డైట్ అని అంటామనమాట. డాష్ అంటే DASH. డాష్ డైట్ అని అంటే డైట్ అకార్డింగ్ టు స్టాపేజ్ ఆఫ్ హైపర్‌టెన్షన్. డాష్ డైట్. ఈ డాష్ డైట్‌లో ముఖ్యంగా ఏంటి అనంటే, మనము ఏవైతే తింటామో మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు బియ్యం అంటే తెల్ల బియ్యము, పాలిష్డ్ బియ్యం అట్లా కాకుండా బ్రౌన్ రైస్ అనేది తీసుకోవాలి. కీన్వా తీసుకోవాలి. మిల్లెట్స్, రాగులు, సజ్జలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మోడరేషన్‌లో తీసుకుంటాం. ఇది కాకుండా మిగతా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూరగాయలు అంటే వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల న్యూట్రిషన్‌తో పాటు అట్ ద సేమ్ టైం కొంచెం విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా వస్తాయన్నమాట. తర్వాత ప్రోటీన్ అంటే ఎక్కువ వరకు చాలా వరకు చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు, శాకాహారులు లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు వాడతారు. ఎక్కువ వరకు నాన్ వెజ్ తినేవాళ్ళు రెడ్ మీట్ తీసుకోవటం, చికెన్ తీసుకోవటం, మటన్ తీసుకోవటం ఇవి చేస్తారు. అది ఒక మోడరేషన్‌లో చేయాలి. అంటే 2 సార్లు లేదా మ్యాక్సిమం 3 సార్లు వారానికి అన్నట్టుగా తీసుకుంటే కనుక బీపీని కొంచెము తగ్గించుకొని మేనేజ్ చేసుకోవటం జరుగుతుంది. అట్లా కాకుండా నట్స్ ఏవైతే మనకి ఇంట్లో కనిపించే నట్స్ అవైలబుల్‌గా ఉంటాయో ఆ నట్స్ తీసుకున్నా కూడా ప్రోటీన్ అనేది వస్తుంది. ఈ నట్స్‌లో కూడా చాలా వరకు దాదాపు ఈ పీనట్స్ అని, వాల్‌నట్స్ అని, దాని తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ అని, పంప్కిన్ సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని ఇట్లాంటివి తీసుకోవటం వల్ల బీపీ అనేది ఎక్కువ అవ్వకుండా, అధిక అవ్వకుండా కొంచెం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఆయిల్ ఇంకా సాల్ట్. ఈ ఆయిల్‌లో కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ అని, లేదు అనంటే అదేంటి నువ్వుల నూనె అని ఇవన్నీ చాలా ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్. అంటే ఒక పర్సన్‌కి ఆల్రెడీ హైపర్‌టెన్షన్ అనేది ఉంది, బీపీ రక్తపోటు అనేది ఉంది అనంటే వాళ్ళు తినే ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకొని దాని ప్రకారంగా ఫుడ్ చేసుకొని తింటే కనుక డెఫినెట్‌గా బీపీని లాంగ్ టర్మ్‌లో మేనేజ్ చేయటం జరుగుతుంది. అండ్ ఈ అసోసియేషన్స్ చెప్పే ప్రకారంగా మామూలుగా రోజుకి ఒక మనిషి ఎంత ఉప్పు తీసుకోవచ్చు? సాధారణంగా బీపీ లేని వాళ్ళు రోజుకి ఒక 5 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు, రిఫైన్డ్ సాల్ట్. ఒకవేళ అదే ఒక రక్తపోటు అనేది ఆల్రెడీ ఉంది, దాని గురించి మందులు వేసుకుంటున్నారు, ఇట్లా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అని అంటే కనుక ఆ ఒక్క పర్సన్ వాళ్ళ డైట్లో సాల్ట్ అనేది లెస్ దెన్ 2 గ్రామ్స్, లెస్ దెన్ 2300 మిల్లీగ్రామ్స్ లాగా తీసుకోవాలి గైడ్లైన్స్ ప్రకారం. 2300 మిల్లీగ్రామ్స్ అని అంటే ఒక టీ స్పూన్ సాల్ట్లో 1/6, 1/8 పార్ట్ అంటే చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది చిటికెడు అని అంటారు. చిటికెడు ఉప్పు అని అంటే మన బొటన వేలు, మన ఫస్ట్ ఫింగర్ మధ్యలో ఏదైతే సాల్ట్ ఇట్లా ముంచి తీస్తామో అట్లే ఇలా జిల్కరిస్తామో, సో దట్ విల్ బీ సంథింగ్ లైక్ 350 మిల్లీగ్రామ్స్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిటికెడు అంటే 2 చిటికెడులు ఉప్పు అనేది వాడాలి అంతే, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. లేదంటే 1/8 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ లాగా తీసుకోవాలి. 1/8 టీ స్పూన్ ఆఫ్ ద సాల్ట్ లాగా తీసుకోవాలి. సో ఇట్లా తీసుకుంటాం అంటే మీ డైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీన్ని డాష్ డైట్ అని అంటాము. సో రెగ్యులర్గా దీంతో పాటు యాక్టివిటీ, ఎక్సర్సైజ్, లేదు అని అంటే నడవటము, లేకపోతే వాటర్ తీసుకోవటము, అట్లీస్ట్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ టు 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా వాటర్ తీసుకుంటా ఉంటే, నిద్ర కూడా ఆల్మోస్ట్ 6-8 గంటలు నిద్రపోతే 3-4 పూట్ల అన్నం కానీ భోజనం కానీ చేస్తే కరెక్ట్గా అన్నీ తక్కువ మోడరేట్ అమౌంట్స్లో తీసుకుంటే కనుక డెఫినెట్గా బీపీ అనేది తగ్గుతుంది. ఇది కాకుండా బీపీని తగ్గించడానికి ఆల్మోస్ట్ బీపీ మెడికేషన్స్ 5 to 6 క్లాసిఫికేషన్స్ లాగా ఉంటాయి. అంటే ఏఆర్బీస్, ఏసీ ఇన్హిబిటర్స్, దాని తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్స్, దాని తర్వాత బీటా బ్లాకర్స్, దాని తర్వాత అప్పుడప్పుడు వాజోడైలేటర్స్, ఆల్ఫా బ్లాకర్స్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి.
సో ఏ కండిషన్ వల్ల రక్తపోటు అనేది ఎక్కువయింది అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినాక కూడా ఇంకా ఎందుకు రక్తపోటు అనేది ఎక్కువ ఉంది, అవన్నీ నిర్ధారించాక ఆ ఒక్క హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఆ ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కండిషన్స్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ ఈ క్లాసిఫికేషన్స్లో నుంచి టాబ్లెట్స్ అనేది లేకపోతే ఇంజెక్షన్స్ అనేది అవసరం అవుతే ఇవి పెట్టడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది.